ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి అమ్మవారి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. గురుగారు నమస్కారం సార్. నమస్తే నాన్న. హరి ఓం శివం. ఇప్పుడైతే ఎన్నికల వేడి మొదలైంది ఆంధ్రప్రదేశ్లో. చూసుకున్నట్టయితే మనం వైఎస్ జగన్ జాతక ప్రకారం ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ 2024 ఎన్నికల్లో ఆయన నిజంగా విజయం సాధించబోతున్నారా, అసలు జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది, ఆయన జాతకం ఎలా ఉందంటారు? మనం ఇంతకు ముందు వీడియోలో చాలా క్లియర్గా విశ్లేషణ చేశాము. బట్ ఈ వీడియోలో ఒక్కొక్కల జాతకము ఇన్డెప్త్గా మనం సంఖ్యాయోగం ప్రకారము అండ్ ఆస్ట్రాలజీ ప్రకారము, లోషో గ్రిడ్ ప్రకారం ఏ విధంగా బలాలు ఉన్నాయి, ఓకే, ఎంతవరకు వీళ్ళు ఏ వ్యక్తి మనకి రేపు జరగబోయే ఎలక్షన్లో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే, ఏ నాయకుడు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం మాట్లాడుకుందాం. ఒకటి ప్రేక్షకులకి మెయిన్గా ఇంపార్టెంట్గా నేను చెప్పేది, ఓకే, ఈ మనం చేసే వీడియో ఎవరికో ఒక పార్టీకి సపోర్ట్గాను, ఒక వ్యక్తికి మనం ఏదో ఒక వాళ్ళు ఆ వ్యక్తి ఇష్టమని వాళ్ళ కోసం పాజిటివ్గా చెప్పడం అనేది లేదు. శాస్త్రం ఏం చెప్పబడిందో అది మాత్రమే. అంటే ఒక శాస్త్రవేత్త యొక్క, శాస్త్రజ్ఞ యొక్క, సిద్ధాంతి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఇక్కడ జాతక చక్రం చూసినప్పుడు అది ఏం చెప్తుందో అది మాత్రమే చెప్పాలి. ఓకే, నాకు కేసీఆర్ గారు ఇష్టం అని చెప్పి నేను కేసీఆర్ గారు గెలుస్తానని నేను ఆ వీడియోలో ఎక్కడ చెప్పలేదు. ఓకే, చెప్పలేదు. మరి అక్కడ ఏమి జాతకంలో ఏం కనపడిందో అదే చెప్పాను, బట్ అదే జరిగింది. ఓకే, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మనకి వైఎస్ జగన్ గారి జాతకం వచ్చేప్పటికి, ఓకే, మీన లగ్నం. ఇక్కడ ఇంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్గా బాగా ఏమేమి బలాలు ఉన్నాయి, ఓకే, ఎటువంటి బలహీనతలు ఉన్నాయి, గోచార బలం ఏ విధంగా ఉన్నది మొత్తం క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది ఆరుద్ర నక్షత్రం వచ్చింది. కుజుడు గురువు స్వక్షేత్రంలో ఉన్నారు. ఓకే, ఇది చాలా ఒక విధంగా యోగకారకం అని చెప్పాలి. రవి గురువుల కలయిక కూడా చాలా మంచిది. దీనికి బుధ మహాదశ నడుస్తుంది, అది కూడా యోగకారకంగా, అంటే ఈయనకి యోగించింది. అంటే ఇప్పుడు ప్రతి మహాదశ కూడా ప్రతి వ్యక్తికి యోగించాలని ఎక్కడా లేదు, బట్ ఈయనకి బుధ మహాదశ నడుస్తుంది, అది యోగించిందనమాట. ఇప్పుడు గోచారంలోకి వచ్చేప్పటికి గురువు మేషంలో, ఓకే, మీనంలో రాహు, కుంభంలో శని. ఇప్పుడు ఇదివరకు ఒకనాడు రాజులు అటువంటి రాజకీయాలు ఉన్నప్పుడు ఒక రాజ్యాన్ని ఏలాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్గా గురుబలం ఎలా ఉంది, రవిబలం ఎలా ఉంది, బుధబలం ఎలా ఉంది అని, శుక్రబలం ఎలా ఉంది అని ఒక 4 గ్రహాలని కూడా బాగా ఎక్కువగా పరిశీలనలో చేయాల్సి వచ్చేది. బట్ ఇవాళ ఉన్న రాజకీయాలు ఏముంది చెప్పండి? కుట్రలు, కుతంత్రాలు మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, అంటే రాహువు శని యొక్క ఎంత ఎక్కువగా వీళ్ళకి సహకరిస్తున్నారు ఈ జాతకుడికి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, రాహువు శని ఏ విధంగా వీళ్ళకి సహకరిస్తుంది? ఇక్కడ మనకి జన్మ రాహువుకి, గోచార రాహువుకి 4వ ఆస్పెక్ట్లో ఉంది. అంటే ఎక్కడ రాహు యొక్క బలం లేదు. ఓకే, బట్ రవి గురువులకి గోచార గురువు యొక్క బలం ఉంది, అంటే మంచి బలం ఉంది ఇక్కడ. నెక్స్ట్ శనికి చంద్రుడి కేతు కూడా అక్కడ బలం ఏర్పడింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే గట్టి మంచి, అంటే ఇప్పుడు గోచారంలో కూడా చాలా మంచి పొజిషన్లో ఉందని చెప్పచ్చు. బుధుల్లో ఇప్పుడు గురువు సంచారం రావడం కూడా, బుధ మహాదశలో గురువు యొక్క అంతర్దశ నడవడం కూడా చాలా మంచి యోగకారం అని కూడా చెప్పచ్చు. సాంఖ్యయోగంలో వచ్చేప్పటికి 3 and 7 కోడ్, ఇది 3 కోడ్ అనేది చాలా మంచి కోడు. ఓకే, ఈయన పర్సనల్ కూడా 5 వచ్చింది. ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, సాంఖ్యయోగంలోకి వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడు గారిది, వైఎస్ జగన్ గారిది, నారా లోకేష్ గారి అందరిది కూడా పర్సనల్ ఇయర్ 5 వచ్చింది. అంటే వీళ్ళకి సాంఖ్యయోగం బలం ఒకటే విధంగా ఉంది. ఇక్కడ లోషో గ్రిడ్లోకి వచ్చేప్పటికి ఇది ఎక్కడ ఎటువంటి బలరేఖలు కూడా ఏర్పడలేదు. ఓకే, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రేఖ. అంటే మెయిన్గా ఏంటంటే బ్రహ్మస్థానమైన మెయిన్ మాస్టర్కి అయిన 5 నెంబర్ మిస్ అయింది. అంటే దీన్ని జనరల్గా ఏంటంటే లోషో గ్రిడ్లో మనం ఏ విధంగా వ్యవహరిస్తామంటే, బ్రహ్మస్థానమైన కీ మాస్టర్కి 5 అనేది మిస్ అయితే కమ్యూనికేషన్, అంటే అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉండదు అని చెప్తామన్నమాట. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనది ఏదైనా చిన్న తగాదా అయింది మన ఇద్దరి మధ్యలో, నువ్వో నేనో ముందుకు వస్తేనే కదా మళ్ళీ మన బంధం ఏర్పడేది. బట్ వీళ్ళు ఇటువంటి వ్యక్తులు ఏంటంటే ఎక్స్ప్రెసివ్గా ఉండరు అనేది శాస్త్రం చెప్తుందనమాట.
అంటే ఈ లోషో గ్రిడ్లో కూడా ఎక్కడ కూడా ఒక అద్భుతమైన బలరేఖలు అనేది మాత్రం ఏర్పడలేదు. ఓవరాల్గా చూస్తే మనకి జాతక రీత్యా ఆస్ట్రాలజీ రీత్యా బలం ఉంది. బట్ కంపేరిటివ్లీ మనకి చంద్రబాబు నాయుడు గారి దీన్ని పవన్ కళ్యాణ్ గారు అలయన్స్లో వెళ్తున్నారు. వాళ్ళిద్దరి జాతకంలో బలంలో చూస్తే ఈయనది కొంచెం బలం తక్కువ అని చెప్పాలి. ఓకే, మరి ఫైనల్గా నేను ఏదో ఒకటి క్లారిటీ అయితే మీకు ఇవ్వాలి కదా. ఓకే, ఈ జాతకం ప్రకారం ఇప్పుడున్న ఈ గోచార బలం ప్రకారం రేపు జరగబోయే ఎలక్షన్లో వైఎస్ జగన్ గారు పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సార్, దీంట్లో ఒక చిన్న ప్రశ్న అడగదలుచుకున్నా. జాతక చక్రం చూస్తే కుటుంబీకులతోని కూడా కొన్ని సమస్యలు వస్తాయని మనకు కనిపిస్తుంది. అక్కడ ఏమైనా కనిపిస్తుంది అంటారా? మరి కుటుంబ సభ్యులతో కలహాలు, ఓకే, బుధుడు కుజుడు, ఓకే, దీంట్లో రాహు యొక్క ఆస్పెక్ట్ కలిసింది కదా, అక్క చెల్లెలతో అన్నదమ్ములతో ప్రాబ్లమ్స్ ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. గోచారం ప్రకారం ప్రాబ్లం ఉంది అన్న. అది ఇప్పుడు సాధారణంగా ప్రతి ఇంట్లో అక్క చెల్లెలు గొడవ పడుతూ ఉంటారు, అన్నదమ్ముళ్ళు గొడవ పడుతూ ఉంటారు. ఇది కూడా అలాంటిది అనుకోవచ్చు. మళ్ళీ కలిసే ఛాన్స్ ఏమైనా ఉందంటారు? అక్కడ ఏమైనా చూపిస్తుందా? అంటే ఇప్పుడు ఈ ప్రభావం వచ్చి గోచార ప్రభావం అనేది 1.5 year ఉంది. అంటే రీసెంట్గా మనకి November 1st రాహు మీనంలోకి ప్రవేశించింది. 1.5 year తర్వాత మనం మాత్రం దాని గురించి ఏమైనా ఎటువంటి అక్కడ షర్మిల గారి జాతకం కూడా చూస్తే మనం ఎటువంటి ప్రభావం ఉంటుందని మనం క్లియర్గా చెప్పగలం. మీరు అన్నట్టు షర్మిల గారి జాతకం కూడా విశ్లేషిద్దాం సార్. సో ఫైనల్గా చూసుకున్నట్టయితే కొంచెం ప్రభావం అయితే జ్యోతిష పరంగా లేదు అని మీరు చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అన్న. హరి ఓం శివ. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతక చక్రం ప్రకారం ఎలా ఉంది, రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని చెప్పేసి మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.